జై శ్రీమన్నారాయణ. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం షాపింగ్ కార్యక్రమాలు క్లీనింగ్లు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి అనుకుంటున్నాను. సో ఇంకా అలాగా పూజ రోజు అమ్మని ఆరాధించడము, పిండి వంటలు చేసుకోవడము, అమ్మతో గడపడము అది మాత్రమే ఉంది కదా. సో అది కూడా ఆల్మోస్ట్ కొంచెం అయ్యింది, ఇంకొంచెం ఉంది. అంటే కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, అవి రావాల్సి ఉన్నాయన్నమాట అంతే. బట్ ఇంట్లో వర్క్ అయితే మాత్రం అన్నీ అయిపోయాయి. షాపింగ్ అయిపోయింది, గోల్డ్ షాపింగ్ అయిపోయింది, అండ్ ఫ్రూట్స్ అన్నీ కొనేసాను అనమాట. సో తర్వాత ఈ వీడియో నేను బుధవారం నైట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అంటే నేను 2 days ముందు నుంచి కూడా నేను మొత్తం ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ వచ్చాను అనమాట. సో క్లీనింగ్ దగ్గర నుంచి అరేంజ్మెంట్స్ వరకు కూడా నాకు 2 days నాకు టైం పట్టింది. అటు బయట ఆఫీస్ పని చూసుకోవాలి, అటు ఇంట్లో నా వర్క్స్ చూసుకోవాలి, అండ్ బయట వర్క్స్ కూడా చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో నాకు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంది, దట్టు చాలా టెన్షన్గా కూడా ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే నేను టెన్షన్ ఎందుకంటే యాక్చువల్లీ నేను ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే ఎప్పుడులా అంటే అమ్మని రెడీ చేయడము అలా కాకుండా, అంటే అమ్మని రెడీ చేస్తాను బట్ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ వేరేలా అనుకున్నాను, కొంచెం డిఫరెంట్గా చెయ్యాలి అని చెప్పేసి అట్లా నా మనసుకు ఆ ఫీలింగ్ అనిపించింది. సో నేను చేయగలనా లేదా, టైం సరిపోతుందా లేదా, అనుకున్నవన్నీ కూడా టైంకి ఇంటికి వస్తాయో రావో తెలియదు. అన్నీ ఆన్లైన్ అనమాట. నేను ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ఎవరో ఒకరిని సెట్ చేసుకొని నాకు అవి పంపించండి ఇవి పంపించండి అని చెప్పేసి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసేసి అలాగే చేసుకునే తప్పించి నేను వెళ్ళి చేసేంత ఎనర్జీ నాకైతే లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వీక్ అయిపోయాను ఈ 2 weeks నుంచి కూడా. ఎందుకో తెలియట్లేదు, హెల్త్ కూడా సరిగ్గా బాగుండట్లేదు, బాగా వీక్ అయిపోయాను. ఫుడ్ తీసుకుంటున్నాను బట్ ఎందులో తెలియట్లేదు, కొంచెం వీక్ అయితే అయిపోతున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా అంటున్నారు చాలామంది, మీ వాయిస్లో అంటే నేను రీసెంట్గా 2 videos మీతో పోస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం హెల్త్ జాగ్రత్త బ్రో, వాయిస్లో చాలా లో ఉంది అని అంటున్నారు. ఎస్ అండి, కొంచెం నాకు మా హెల్త్ అనేది కొంచెం సెట్గా లేదు. సో ఓకే, అమ్మ అంతా చూసుకుంటుంది, అమ్మ మీద భారం అయితే వేసేస్తాను. సో ఇదనమాట. సో ఫస్ట్ మా సోమవారం నుంచి నేను ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాను అనమాట. సో ఇది సోమవారం నాడు నైట్ నేను బట్టలు అయితే అన్నీ వేసేసాను. అంటే కొంచెం ఉన్నాయన్నమాట ఇంట్లో ఏమి ఉండకూడదు అని చెప్పేసి ఇంకా మొత్తం ఏమైతే కొంచెం బట్టలన్నీ కూడా వాషింగ్ వేసేస్తున్నాను. ఇక్కడ నేను వాషింగ్ ఏంటంటే మీకు ఒక చిన్న లిక్విడ్ని చూపిస్తాను. ఈ లిక్విడ్ నేను యాక్చువల్లీ ఇది వరకు వాడాను, లాస్ట్ 6 months ముందు నుంచి కూడా నేను వాడుతున్నాను. ఇది మళ్ళీ నాది థర్డ్ అనమాట ఈ లిక్విడ్. ఆ లిక్విడ్ ఏంటంటే రాజరిన్ లిక్విడ్ డిటర్జెంట్. చాలా బాగుంది. యాక్చువల్లీ మనము వేరే ఎలాంటి లిక్విడ్ ఏరియల్ కానీ టైడ్ ఇలాంటివి లిక్విడ్స్ యాడ్ చేస్తే మనం అడిషనల్గా కంఫర్ట్ అంటే కొంచెం బాగా ఫ్రేగ్రెన్స్ వచ్చే అలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉండాలి. బట్ ఇందులో ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, అడిషనల్గా మనం కంఫర్ట్ అలాంటివి యాడ్ చేయనక్కర్లేదు. క్లీనింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అవుతుంది అండ్ ఎక్కువ నురుగైతే వస్తుంది. అండ్ నేను బయట నార్మల్గా మనకి బయట మ్యాట్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను వాష్ చేశాను అనమాట. చాలా ఈజీగా వాష్ అయితే అయిపోతుంది, మురికి బేగా వదిలేస్తుంది అనమాట. లాస్ట్ ఇది నేను థర్డ్ బాటిల్ నేను వాడము, లాస్ట్ 5-6 months నుంచి కూడా వాడుతున్నాను. ఇది థర్డ్ బాటిల్. అంటే నాకు బట్టలు అయితే ఎక్కువ ఉంటాయి, వారంలో నేను ఎట్లా కాదన్నా 4-5 సార్లు వాష్ చేస్తాను, అందులో నాకు ఎక్కువ అవుతుంటాయి. సో కొంతమంది తక్కువగా అవుతూ ఉండొచ్చు, బట్ నాకైతే కనుక ఒక బాటిల్ ఈజీగా 2 months 1.5 month 2.5 month ఈజీగా వస్తుంది. బట్ ఎంత నాకు తెలియదు అనమాట, బట్ అలా వాడుతూ ఉంటాను. ఇది వచ్చి 5 liter బాటిల్, కాస్ట్ కూడా తక్కువగా ఉందండి. కాస్ట్ అయితే కనుక మనకి ఇది 550కి వస్తుంది. 5 liter బాటిల్ అనమాట. ఈజీగా మనం హ్యాపీగా తెప్పించుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా. నాకైతే మంచిగా యూజ్ అవుతుంది, నేను ఇదే వాడుతున్నాను. అండ్ కొన్ని బట్టలు నేను అన్నాను కదా, అవి ఏంటంటే ఇంట్లో బెడ్షీట్స్, టవల్స్, కొన్ని మెయిన్ డోర్ కర్టన్స్ ఇవన్నీ వదిలేసాను లాస్ట్ వీక్ క్లీనింగ్ టైంలో. సో అవన్నీ కూడా వేసేసేసి ఇంకా అవన్నీ అయితే క్లీన్ చేసేస్తాను. నైట్ మొత్తం క్లీన్ అయిపోతే మార్నింగ్ ఆరేసుకుంటే ఈవినింగ్ కల్లా మళ్ళీ ఆరిపోతాయి అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా బట్టలు మోస్ట్లీ నైట్ వేసేస్తూ ఉంటాను వాషింగ్ మిషన్. సో నైట్ వేసేసి మార్నింగ్ లేసాక ఆరబెట్టుకొని ఈవినింగ్ వచ్చాక అవి తీసేస్తాను అనమాట. అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ కూడా అలాగే చేశాను. మేము ఈ శ్రావణ మాసం 4 రోజులు కూడా అంటే వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఈవెన్ ఆ రోజు కూడా ఈ శ్రావణ మాసం 4 రోజులు కూడా విష్ణుమూర్తి అమ్మవారిని ఇద్దరిని కలిపి ఆరాధిస్తాము. మా ఊర్లో మాకు అట్లా ఆనవాయితీ అనమాట, మా తమిళనాడు స్టేట్లోని. సో అట్లా ఆనవాయితీ మాకు, మేము అట్లా ఆరాధిస్తూ ఉంటాము. అందువల్ల ప్రతిరోజు కూడా వాళ్ళిద్దరు అష్టోత్తరం మార్నింగ్ ఈవినింగ్ నిత్య దీపారాధనతో పాటు నిత్య స్వామి ఆరాధన వాళ్ళ అష్టోత్తరంతో పాటు వీళ్ళ అష్టోత్తరాలు కూడా చదువుకొని అలా పూజ చేసుకుంటాము. ప్రతిరోజు మార్నింగ్ 2:45 అట్లా లేస్తే నా పూజ అంతా అయ్యేసరికి
సో 3:30కి అట్లా పూజ స్టార్ట్ చేస్తాను. 3:45 అట్లా పూజ స్టార్ట్ చేస్తే పూజ అయ్యేసరికి 5:40, 6 అయితే అవుతుంది. సో ఇంకా తర్వాత లంచ్ బాక్స్ కూడా పెద్దగా ఏం చేస్తారు లేదు. ఈ నెల రోజులు కూడా ఆనియన్ ముట్టుకోను అనమాట. సో నార్మల్గా ఒక పూట భోజనము. సో లైట్ ఫుడ్ తీసుకొని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాను. సో పూజ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:40, 5:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా పండుగని కాకుండా ఏదైనా అకేషన్ అని కాకుండా ప్రతి నిత్యం కూడా మెయిన్ నేను మర్చిపోకుండా బద్దకించకుండా ఎంత లేట్ అయినా సరే చేసుకునే పని ఏంటంటే మా ఇంటి తులసి దేవతని, తులసి కోటని, తులసమ్మని నిండుగా అలంకరించి పెట్టుకుంటూ ఉంటాను. ప్రతి వారం కూడా మోస్ట్లీ బుధవారం చేసేస్తూ ఉంటాను. బుధవారం అవ్వకపోతే కనుక లక్షవారం నైట్ ఏ టైం అయినా సరే పర్లేదు, నేను ఆ టైంకి చేసుకుంటాను అనమాట. సో నిన్న బుధవారం నాకు నైట్ చేసేయాలని అనిపించింది. సో నాకు లక్షవారం చాలా వర్క్ ఉంటుంది కాబట్టి నేను బుధవారం ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు మొత్తం క్లీనింగ్ అంతా కూడా చేసుకున్నాను. క్లీనింగ్ అంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిందనమాట. సో ఇలా చక్కగా అలంకరించుకుని నిండుగా కూడా అమ్మని, గౌరమ్మ సెట్ని, రాధి గౌరమ్మని, తులసమ్మని చక్కగా అందంగా అలంకరించి నీట్గా అన్ని క్లీన్ చేసుకున్నాను. అలాగే బొట్లు కూడా పెట్టేసుకున్నాను సింహద్వారానికి. జస్ట్ ముగ్గులు అయితే వేసుకోలేదు. నెక్స్ట్ డే వేసుకుంటే కొంచెం మా ఫ్రైడేకి ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి అట్లా ప్లెయిన్గా వదిలేశాను. లక్షవారం ఈవినింగ్ వేసుకుంటే కొంచెం అందంగా ఉంటుందని చెప్పేసి ఇంకా అట్లా వదిలేశాను అనమాట. సో తర్వాత కర్టన్స్ అన్ని కూడా మార్చాను కదా, క్లీనింగ్ చేశాను కదా, అవన్నీ మళ్ళీ వేసేయాలని చెప్పేసి మొత్తం దివానా కట్ మీదవి, ఫర్నిచర్ మీదవి, విండో కర్టన్స్, డోర్ కర్టన్స్, టీపాయ్ మీద మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసినవన్నీ కూడా ఇట్లా అన్నీ వేసేసాను. కొంచెం అందంగా ఉంచుకోవాలి కదా ఇంటిని అని చెప్పేసి అట్లా అన్నీ మార్చేసుకున్నాను. సో తర్వాత కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కాకపోతే కిచెన్కి బొట్లు పెట్టాలి. మళ్ళీ లక్షరం నేను వంట చేస్తాను కాబట్టి మార్నింగ్. సో వంట అయ్యాక మళ్ళీ ఈవినింగ్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి మామూలుగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎలాగో మా కిచెన్ ఎప్పుడు కూడా నీట్గానే ఉంటుంది, ఎప్పుడు కూడా ఇంకా చూసుకునక్కర్లేదు. సో ఇలా రకంగా అందంగా అలంకరించుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి అంటే లక్షవారం మార్నింగ్ నేను పూజకి నాకు దీపారాధనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇలా పక్కన సిద్ధంగా పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇంకా నేను లక్షవారం అన్నీ కూడా చేద్దామని వేసుకునేసరికి నాకు ఎక్కువ పని అయిపోతుంది. అందువల్ల ఇంకేం చేస్తానంటే కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్నానం చేసుకొని ఇంకా వరలక్ష్మి వ్రతానికి నాకు పూజ సామాన్లు ఏమైతే కావాలో అన్నీ అంటే తమలపాకులు, పువ్వులు అవి కాకుండా దీపం, పసుపు కుంకుమ దగ్గర నుంచి దీపాలు, ఇంకా ప్రతిదీ కూడా బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా ఇలా పక్కన అయితే పెట్టేసుకున్నాను. అన్నీ కూడా మళ్ళీ నేను వెతుక్కోకుండా ఎక్కడెక్కడ ఏం పెట్టానో మళ్ళీ నాకు గుర్తు రాకుండా అని చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఇంట్లో కిచెన్లో ఆగ్నేయమూల అనుబంధ దేవి దగ్గర దీపారాధన వెలిగిస్తాను కదా, అక్కడ నుంచి మొదలు దేవుడి గదిలోకి, తులసికోట దగ్గరికి, ద్వారబంధం దగ్గరికి ఇంకా అన్నీ కూడా దీపాలు పెట్టేసుకున్నాను. మెయిన్ నేను పసుపు కుంకుమ మనకి మెయిన్ కావాలి కాబట్టి సో ఫస్ట్ దాని నుంచి మొదలుపెట్టి ఒక గిన్నెలని ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను షీస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర. మళ్ళీ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, సో చెక్ చేయండి. అలాగే అమ్మవారికి చీర పెడతాను కదా, అంటే ఒక చీర పెడతాను, ఒక చీర కడతాను అనమాట. సో అవి 2 చీరలు. మెయిన్ కావాల్సింది వరలక్ష్మి వ్రతం బుక్ కదా. సో నాకు సిల్వర్లో నాకు అమ్మ వచ్చింది మా ఇంటికి వ్రతం బుక్ రూపంలోని, లాస్ట్ వీకే వచ్చిందనమాట. సో అది కూడా రెడీగా చేసుకున్నాను. అండ్ చీరలు 2 తీసుకున్నానండి. కొంచెం ఎక్స్పెన్సివ్ తీసుకున్నాను. ఎప్పుడు కూడా అమ్మకి నేను మంచిగా తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అవి ఎవరికి ఇవ్వను, ఇంట్లో ఉంచేస్తాను అనమాట. సో మా వైఫ్ వస్తే అప్పుడు కట్టుకుంటుందని చెప్పేసి అట్లా ఉంచేస్తాను. అండ్ ఈ శారీ ఉంది కదా, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మకి ఆకుపచ్చ లేదంటే బంగారు రంగు మిక్స్ అయినటువంటిది అమ్మకి కట్టిన అది ఆడవాళ్ళు పూజ చేస్తారు కదా, మీరు ధరించి చేసినా సరే చాలా మంచిది బంగారు రంగు చీర. సో ఏరి కోరి ఎంచుకొని ఈ బంగారు రంగు చీర తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసేసి 11,400 పడింది నాకు శారీ. అది కింద శారీ వచ్చేసేసి 7,800 పడింది. రెడ్ కలర్ శారీ పెడతాను, ఈ శారీ కడతాను. అండ్ శారీ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి దయచేసి. అండ్ నా సెలెక్షన్ ఎలా ఉందో మీ నుంచి తెలుసుకుందాం అని చెప్పేసి. సో అలాగే కొన్ని గోల్డ్ సామాన్లు ఉంటాయి కదా ఇంట్లో, గోల్డ్, సిల్వర్ కొంచెం తీసుకున్నాను. అంటే పెద్దగా ఏం తీసుకోలేదు, తర్వాత చెప్తాను మీకు ఏమేమి తీసుకున్నానో. అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వెండి కలసం పెడతాం కదా, ఒక కలసం పెడతాము. అలాగే అమ్మకి ఇంకో బిందె మా దగ్గర ఉంది కదా, పెద్ద బిందె, దానికి నేను అమ్మని తయారు చేస్తాను. సో అది కూడా పెట్టేస్తాను. అలాగే ఇంటికి వచ్చే ముత్తైదులకి కొంచెం గంధం, కుంకుమ పెట్టాలి కాబట్టి అది కూడా వెండిది ఉంటే అది కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. అది ఎప్పుడోనండి అలా వస్తుంది, మా అమ్మగారు కొన్నారు అది ఎప్పుడో. కానీ ఆ పసుపు కుంకుమ కుంకుమది కూడా అది ఎప్పటి నుంచి వస్తుంది, అలా వస్తున్నాయి మాకు. సో అవి కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి వెతుక్కోనక్కర్లేదు. సో ఒకరోజు ముందు మనకి చాలా పని ఉంటుంది, లక్షవారం చేసుకుందాంలే అని అనుకుంటాం కానీ మనకు చాలా పని ఉంటుంది.
ఇలా ముందు అన్నీ సిద్ధం చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో పూజ ముందు రోజు ఏమైనా చిన్న చిన్న ఉంటే మర్చిపోతే అవన్నీ కూడా చేసుకోవచ్చు మనము. సో అదనమాట. సో అలాగే అమ్మవారికి నేను షోడశోపచార పూజ చేస్తాం కదా, సో అభిషేకం చేయడానికి అని చెప్పేసి ఈ వెండి అమ్మవారి ఇది కూడా పెట్టేసుకున్నాను. అలాగే పళ్ళు తీసుకున్నాను, 9 రకాల పళ్ళు 9 చొప్పున అవి కూడా పెట్టేసుకున్నా. పసుపు కుంకుమ పెట్టాలి కాబట్టి అది కూడా తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా ఉన్నాయి కొన్ని వెండి సామాన్లు, అవి నాకు ఏవైతే గుర్తొచ్చాయో అవి కూడా అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ మా ఇంటి మహాలక్ష్మి అమ్మది తాళాలు గుర్తు అనమాట. సో మా ఇంటి తాళాలన్నీ కూడా దానికే ఉంటాయి. సో అది కూడా పెడతాను అమ్మకి ఎప్పుడు కూడా. సో అది కూడా అన్ని పెట్టేసుకున్నాను. సో ఇలాగ మొత్తం నాకు ఏవైతే కావాలో అన్నీ ఇలా సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఏమైనా గుర్తు వస్తే నెక్స్ట్ డే అన్నీ కూడా ఇలా పెట్టుకుంటాను. అండ్ నాకు రావాల్సింది ఏంటంటే పువ్వులు నాకు రావాలి, పువ్వులు తమలపాకులు కొబ్బరికాయలు కొనాలన్నమాట. అంతే. అరటిపళ్ళు కూడా ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి కొనుక్కుంటాను. వంగ కూడా ముందే తీసుకుంటే పాడైపోతుందని చెప్పేసి అందుకే నేను కొనలేదు. అండ్ కొంచెం జ్యువెలరీ అయితే ఉన్నాయి, మొత్తం జ్యువెలరీ నేను పెట్టట్లేదు, కొంత జ్యువెలరీ పెడుతున్నాను అనమాట. సో నా నెక్స్ట్ వీక్ ఇంకొక వ్రతం ఉంటుంది నాకు, అది కూడా మీకు చూపిస్తాను అలా చేసుకుంటారు ఏంటనేది. సో కొంచెం జ్యువెలరీ ముందుగా తెచ్చి పెట్టేసుకున్నాను. మా జ్యువెలరీ చాలామంది అడుగుతున్నారు జ్యువెలరీ చూపించండి అని చెప్పేసి, అలంకారం చేస్తాను కదా అప్పుడు చూడండి. సో ఇలా అన్నీ రకంగా అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. సో మీరు కూడా ఇలాగే చేస్తారా, ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారా? నేనైతే కనుక ఇప్పుడు ఇలాగే రెడీ చేసి పెట్టుకుంటుంటాను ముందుగానే. సో ఇదండి వరలక్ష్మీతానికి ముందుగానే ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను. సో నా అరేంజ్మెంట్స్ అన్ని మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీరు అందరూ మంచిగా అమ్మ పూజ చేసుకోవాలి, అమ్మ ఆశీస్సులు అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్ అమ్మ పూజతో వస్తాను. ఎంతమంది నా అలంకారం కోసం వెయిట్ చేస్తున్నారు చెప్పండి. అండ్ లాస్ట్ ఇయర్ అలంకారం చూసి చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఈరోజు అలంకారం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, నిజంగా షాక్ అవుతారు మీరు, అంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట అనుకుంటున్నాను నేను. మరి చూడాలి అమ్మ ఏం చేస్తుందో. సో ఎంతమంది అలంకారం కోసం అమ్మ అలంకారం పూజ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆ కమెంట్ కూడా లైక్ చేసుకోండి. సో అమ్మ అలంకారంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.